హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు రైసు, కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా వంగీబాత్ అనేది లంచ్ బాక్సెస్‌లో చేసి పెట్టండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా వంగీబాత్ ప్రిపరేషన్‌లోకి వెళ్దాము. ముందుగా వంకాయల్ని వాష్ చేసేసుకొని ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలనేది ఆ వాటర్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల వంకాయలనేది కండ్రెక్కకుండా ఉంటాయి. ఈ వంగీబాత్ అనేది ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్‌గా అయిపోయిద్ది. త్వరగా అయితే అయిపోయిద్ది. మనకెప్పుడైనా ఎక్కువ టైం లేనప్పుడు పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి హ్యాపీగా అయితే పెట్టేయొచ్చు మనము. వంకాయలు కట్ చేయటం కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయిద్ది. ఈ విధంగా అన్ని వంకాయలైతే కట్ చేసేసుకొని మనం వాటర్‌లో యాడ్ చేసేసుకోవాలి. వంకాయలన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక తాలింపు గింజలు అనేది యాడ్ చేసుకోవాలి. నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపుకు సంబంధించినవి అన్నీ ఒకే దాంట్లో కలిపేసి పెట్టేసేసుకుంటాను. అందుకని ఒకేసారి అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. తాలింపు అనేది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. కావాలంటే మీరు విడిగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కదా, లైట్గా వేగితే సరిపోతుంది. దీంట్లోకి కావాలంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు ఏమీ యాడ్ చేయలేదండి. చూశారు కదా, ఈ విధంగా ఆనియన్స్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయలు యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ వంకాయల్ని మీడియం సైజులోనే కట్ చేసి వేసుకున్నాను. కావాలంటే పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వంకాయలన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. వంకాయలు కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. 2-3 మినిట్స్ అనేది వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2-3 మినిట్స్ అనేది వేయించిన తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్తో చేస్తున్నానండి. అందుకని 1 కప్పు బ్రౌన్ రైస్కి 3 కప్స్ వాటర్ అనేది తీసుకున్నాను. మీకు బ్రౌన్ రైస్ ఇష్టం లేకపోతే వైట్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అనేది మరిగిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ అనేది ఎక్కువసేపు నానబెట్టేసుకుంటే త్వరగా అనేది ఉడికిద్ది. మనం వైట్ రైస్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే నానబెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ బ్రౌన్ రైస్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది కదా, అందుకని ముందుగానే నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, 1 టేబుల్ స్పూను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేసుకోవాలి. వైట్ రైస్తో చేస్తే 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్తో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా విజిల్ పెట్టేసేసుకొని 20-25 మినిట్స్ అనేది దాకా ఉడికించుకుంటాను. పచ్చిమిర్చి అనేది ఉల్లిపాయలు యాడ్ చేసినప్పుడు వేయలేదండి. ఎందుకంటే నేనైతే ఈ వంగీబాత్కి ఈ విధంగానే లాస్ట్‌లో అయితే కొంచెం ఆయిల్‌లో మిర్చి అనేది వేయించుకొని వేస్తాను. అందుకని చెప్పేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మిర్చి అనేది వేయించుకొని కుక్కర్ విజిల్ తీసిన తర్వాత వీటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటాను. ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుందండి. అందుకని చెప్పేసేసి ఈ విధంగా అయితే చేస్తాను. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూశారు కదా, బ్రౌన్ రైస్ కూడా చాలా ఈజీగా అయితే ఉడికిపోయింది. ఈ విధంగా చాలా ఈజీగా బ్రౌన్ రైస్తో వంగీబాత్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం నీరున్న 2-3 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్గా కుక్కర్లో బ్రౌన్ రైస్ వంగీబాత్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము.
ఈ విధంగా టైం లేనప్పుడు మనకెప్పుడైనా ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే పని చాలా ఈజీ అయిపోయిద్ది. బ్రౌన్ రైస్‌తో టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి బ్రౌన్ రైస్ వంగీబాత్ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా! చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ వంగీబాత్ అనేది ప్రిపేర్ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై